ఊపట మీద కూడా పడుతుంది. ఎడ ఉంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా. 50 ఎకరాల్లో టమాటా సాగు చేశారు కదా, ఈ మందు స్ప్రే చేయడం ఎలా ఉంది దీనికి? ఇంత ముందు తైవాన్ పంపులతో కొట్టేది, అది వాటితో కొట్టడం వల్ల మొక్క సరిగ్గా రాకపోవటం, మనిషికి బరువు మోసుకుంటూ కొట్టాలి, మందు సమబాలాలు పడట్లేదు. ఈ సంవత్సరం మహారాష్ట్ర నుంచి తెప్పించాం నియో బాహుబలి అనే స్ప్రేయర్. ఇది ఎంత అయిందండి దీనికి కాస్ట్? 80,000 కాస్ట్. 80,000 అయింది కాస్ట్. 80,000. ఇది ఎలా స్ప్రే చేస్తుందండి మొత్తం? ఇది పట్టెలో 2 పక్కల, ఇప్పుడు మన ఇంత పట్టెలు 2 పక్కల అటు ఇటు నాజులు పడతాయి. సో ఇవి 2 నాజులు ఏర్పాటు చేసుకోవాలి దీనికి. ఇటు 3 ఇటు 3 అటు 3 1 2 3 ఇటు 3 అంటే వీళ్ళు వెళ్ళే కొద్దీ 2 కవర్ అవుతుంది. 2 కవర్ అయింది. మంచిగా సన్న తుప్పర, మందు కూడా వేస్ట్ కాదు, బాగా కంట్రోలింగ్ ఉంటుంది. తెగుళ్ళు కానీ పురుగు కానీ అంత కంట్రోలింగ్ బాగుంటుంది. మొక్క సమవాళ్ళు తడుస్తుంది, మొత్తం తడిసిపోతుంది మొక్క కూడా. ఇప్పుడు మనకు మందు ఎలా అనేది దీంట్లో ఎన్ని లీటర్ ట్యాంక్ వస్తుంది? ఇది 60 లీటర్ల ట్యాంక్. 60 లీటర్ ట్యాంక్ వస్తుంది. అంటే పవర్ స్ప్రే తైవాన్ పంప్ అయితే 20 లీటర్లు. దాంట్లో మూడు తైవాన్ పంపులు నీళ్లు పడతాయి. 3 తైవాన్ పంపులు నీళ్లు పడతాయి. ఎకరానికి వచ్చి 2 ట్యాంకీలు, కాకపోతే 3 ట్యాంకులతోటి ఎకరం అయిపోద్ది. 3 ట్యాంకులతోటి ఎకరం కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎకరం వాడాల్సిన మందు తీసుకురావాలి దీనికి? అంటే మనము దాన్ని బట్టి ట్యాంక్ని బట్టి మేము మందు పోస్తారు. ఎక్కువగా మనకు ఈ దీంట్లో వచ్చే తెగులు ఏంటంటే అసలు ఇది వర్షాలకు ఎక్కువ ఎర్లీ బ్లైట్ వస్తుంది. ఎర్లీ బ్లైట్ అను గోధుమ రంగు కలర్ ఆకుమచ్చ వచ్చేసి మనం సకాలంలో మందులు కొట్టకపోతే మొత్తం స్ప్రెడ్ అయిపోయి టమాటా 80% 90% లాస్ కూడా అయింది. లాస్ అయితే చేతికి రాకు అసలు పంట. ముఖ్యంగా చూసుకోవాల్సింది అదే అండి. అదే ఒకటి సూది బెజ్జాల పురుగు అని ఉంటది, ఊదిగకి అది రాకుండా చూసుకోవాలి. అది వస్తే 100% నష్టం జరుగుతుంది మన ఆది మరిచి ఉంటే. ఇప్పుడు రైతులు ముఖ్యంగా టమాటా సాగు చేస్తే 2 ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. 2 దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి 2 ఎన్ని రోజులకు ఒకసారి వాడతారండి మీరు మందులు? 10 రోజులకి. ఇప్పుడైతే ఫస్ట్ లో అయితే 4-5 రోజులకే కొట్టాము వర్షాలు పడ్డప్పుడు. ఇప్పుడైతే 10 రోజులు 15 రోజులకు కొడుతున్నాం. ఏ మందులు ఎక్కువ వాడతారండి దానికి 2 సమస్యలకు? ఎక్కువ సూది బెజ్జల పురుగుకి అయితే ఎక్స్పోనస్ బాగా పనిచేస్తుంది. మన ఆకుమచ్చ తెగులకి అయితే క్యాబ్రోటాప్ కానీ అమ్మిస్టారు, M45 బావిస్టేను ఇలాంటి మందులు కొట్టుకోవాలి. సో ఈ మిషన్ అయితే 85,000 అయింది మొత్తానికి. 50 ఎకరాల సాగులో ఇది మొత్తం ఇదే దీంతోనే స్ప్రేయింగ్ చేస్తున్నాను. సో చూసారు కదండి, ఇదండి ఈరోజు సమాచారం. సో ముఖ్యంగా మనం ఈరోజు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయల్ సీరువాడి విశ్వాస్ అనే టమాటా సాగు తెలుసుకోవడానికి రావడం జరిగింది. ధన్యవాదాలు.